క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ లెంట్‌లో మూడవ రోజు కొరకు ఒక వచనాన్ని క్లుప్తంగా ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినడల ఎలాగు తప్పించుకుందుము? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారాగా మనకు కలిగినటువంటి రక్షణ ఎంతో అమూల్యమైనటువంటి రక్షణ, ఎంతో గొప్ప రక్షణ. దానిని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం. అందుకని హెబ్రీయులకు పౌలు గారు తెలియపరుస్తూ, ఇంత గొప్ప రక్షణ అనేటువంటిది మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగూ తప్పించుకుందుమో, కనుక రక్షణ అనేటువంటిది మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. జలప్రళయం రాబోతా ఉంది అని మరి నోవాహు ఓడ కడుతూ అనేక సంవత్సరాలు చెప్పినప్పుడు చాలామంది తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ దేవుణ్ణి ఎరగకుండా ఉన్నారు. చివరికి జరిగిన సంఘటన ఏంటంటే, అందరూ జలప్రళయంలో కొట్టుకొని పోయి తీర్పు పాలైపోయి చనిపోయారు. దేవుడు ఈ పట్టణాన్ని తగలబెట్టబోతా ఉన్నాడు రండి అంటే లోతు అల్లుళ్ళు అపహాస్యం చేశారు. దాని ఫలితం ఏమిటంటే, ఆకాశం నుండి అగ్నిగంధకములు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాలు పూర్తిగా నశించటం జరిగింది. ఇర్మియా దేవాలయం దగ్గర నిలవబడి, ఈ స్థలములో మీరు నివసించున్నట్లుగా మీ మార్గాలను, మీ క్రియలను దిద్దుకోండి అంటే ఇర్మియాను కొట్టి, బొండు వేసి, బిగించి, గోతిలో పడేసి చాలా అపహాస్యం చేశారు. దైవజనుడైనటువంటి మేకాను కూడా ఇదే మాట ప్రవచించినప్పుడు హింసించారు, బాధించారు. చివరికి జరిగినటువంటి ఫలితం ఏంటంటే, నెబుకద్నెజరు యెరూషలేము దండెత్తి వచ్చి యెరూషలేము పట్టణాన్ని పూర్తిగా తగలబెట్టి నాశనం చేసి మొత్తాన్ని చెరలోకి తీసుకుని వెళ్ళాడు. అలాగే ఇశ్రాయేలీయులకి యోధావారి కన్నా ముందే ఆమోసు లాంటి ప్రవక్తలు ప్రవచించారు, హెచ్చరించారు. దేవుని సన్నిధి రావడానికి సిద్ధపడండి, మీ జీవితాల్లో అన్యాయం, మోసం, అబద్ధం పెరిగిపోయింది, కాబట్టి ఇక్కడ ఉండాలంటే మీ మార్గాలను దిద్దుకోండి అంటే ఎవరు కూడా దిద్దుకోలేదు. దాన్ని బట్టి వాళ్ళు శిక్షకు గురయ్యారు. యేసు ప్రభువారు కూడా యెరూషలేమును చూసి ఏడ్చి, ఈ దినమైనా నువ్వు సమాధానమైన సంగతులు తెలుసుకుంటే నీకు ఎంతో మేలు అని యేసు ప్రభువారు ఏడ్చి కన్నీరు గారి చెప్పారు. కానీ వారు గుడ్డితనంతో యేసు ప్రభువుని తెలుసుకోలేకపోయారు. తర్వాత టైటస్ అనేటువంటి రోమా సేనాధిపతి అధికారులు ఆ పట్టణాన్ని, యెరూషలేము దేవాలయాన్ని పూర్తిగా తగలబెట్టి నాశనం చేశారు. కనుక రక్షణ చాలా విలువైంది. కొన్నిసార్లు మంచి మాటలు, సత్యమైన మాటలు వినటానికి హృదయానికి గోచరం కాదు. హృదయం ఘోరమైన వ్యాధితో ఉండి కళ్ళు మూసుకొని పోయి సత్యాన్ని తెలియక సత్యం మీద తిరుగుబాటు చేసే మనస్తత్వాలు ఉంటాయి. కనుక ఇంత గొప్ప రక్షణ గనక నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీవు ఎలాగూ తప్పించుకుంటావు? భక్తిహీనునికి ఆధారం ఏది? తీర్పు దినమందు నీకు ఆధారం ఏది? క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, ఈరోజు మీరు సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక యవనస్తుడు మనకు కనబడతాడు. మూలుగుతూ, బాధపడుతూ, ఏడుస్తూ ఇలా అంటాడు, అయ్యో నేను బోధకుల మాట వినలేదు, నా ఉపదేశకుల యొక్క మాట వినలేదు, నా శరీరం పాడైపోయింది, నా ఆరోగ్యం పాడైపోయింది, నా ఆస్తి కోల్పోయానని మూలుగుతూ బాధపడతా ఉంటాడు. ఎందుకంటే కృపాకాలం, దేవుడు మేలు కోరి చెప్పే మాటలన్నీ దుర్వినియోగం చేసుకోవటం అయిపోయింది. తద్వారా జీవితం మరణానికి చేరువైపోయింది, నాశనానికి చేరువైపోయింది. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఎలా ఉంటున్నాము అనేటువంటిది మనల్ని మనం ఏం చేసుకోవాలంటే ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఈ రక్షణకు కారణం ఏంటి? ఈ రక్షణకు కారణం ఏంటి అని గనక మీరు గమనించి చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఇంత గొప్ప రక్షణ అనేటువంటిది మన జీవితాల్లోకి రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే
దేవుని కృప, దేవుని కృప. రక్షణను నువ్వు వద్దు అనుకుంటున్నావంటే దేవుని యొక్క కృపను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావని అర్థం. అందుకని మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. చచ్చిన జీవితం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. చచ్చిన జీవితాన్ని చూపిస్తూ ఉంది. ఎందుకు చచ్చిన జీవితం? వాయుమండల సంబంధమైనటువంటి అధికారిని అనుసరించటాన్ని బట్టి, అవిధేయతను కనపరచటాన్ని బట్టి, శరీర సంబంధమైనటువంటి కోరికలను అనుసరించటాన్ని బట్టి అది చచ్చిన జీవితాన్ని చూపిస్తూ ఉంది. 4వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై, ఎంత గొప్ప ప్రేమ చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల నిమిత్తము చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తను చూపినటువంటి మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగాల్లో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. కనుక దేవుని మహాప్రేమ ఇందులో కనపడతా ఉంది. క్రీస్తు ప్రభువారి యొక్క మరణం అనేటువంటిది ఇందులో కనబడతా ఉంది. కృపా మహదైశ్వర్యము కనబడతా ఉంది. ఇందులో ఆయనతో పాటు కూర్చుండబెట్టుకోవటం కనబడతా ఉంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేత మీరు రక్షించబడ్డారు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంత గొప్ప రక్షణ అనేటువంటిది దేవుని కృప వలన కలిగింది. అతిశయ కారణం ఏ వ్యక్తికి లేదు. దేవుని కృపయే మన రక్షణకు కారణం. చచ్చిన జీవితంలో ఉన్నటువంటి మనం దైవోగ్రతకు పాత్రులుగా ఉన్న మన జీవితాల్లో దేవుని అమితమైనటువంటి ప్రేమ ఇక్కడ కనబడతా ఉంది. తర్వాత మీరు చూడండి, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం కనుక మీరు చూసినప్పుడు, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో 15వ వచనంలో, అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మీరు అక్కడ చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం అనేటువంటిది మన రక్షణకు కారణం. దేవుని కృప మొట్టమొదటి కారణం. రెండవది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం మనందరికీ రక్షణకు ఏమైందంటే కారణమైనది. అందుకని అక్కడ చూడండి, దేవుడు తన లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడి లోకానికి పంపాడు. ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో వారందరూ రక్షించబడతారు. 17వ వచనం చూస్తే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపి ఉండలేదు. కనుక మీరు అక్కడ చూసినప్పుడు ఆ కుమారుడు అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో, దాన్ని ఇశ్రాయేలు అరణ్య మార్గంలో అవిధేయతను కనపరచడాన్ని బట్టి దేవుడు తాపకరమైనటువంటి సర్పాలను పంపినప్పుడు చాలామంది కరవబడ్డారు, మరణానికి లోనయ్యారు. అప్పుడు ఒక ఇత్తడి సర్పాన్ని పెట్టి నిదానించి చూసినప్పుడు వాళ్ళు దేవుని మీద చేసిన తిరుగుబాటు ఇవన్నీ వాళ్ళు గ్రహించి వాళ్ళ జీవితాల్లో స్వస్థతను పొందారు, ఒప్పుకొని. అలాగే ఈరోజు దేవుని మహాప్రేమ తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ ఉన్నాడు. ఆ వేలాడేటువంటి ఆ ప్రేమను మనం చూడాలి, ఎత్తబడాలి. ఎందుకంటే లోకము రక్షించబడటానికి, విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందటానికి, ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసిస్తారో వారందరూ నశింపక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. మనుష్య కుమారుడు ఎత్తబడను. ఎందుకు ఎత్తబడినంటే బైబిల్లో చాలా కారణాలు ఉన్నాయి. యోహాను సువార్తలో మనల్ని ఆకర్షించుకోవటానికి, మనల్ని దేవుని యొద్దకు తీసుకురావటానికి, మనల్ని నశింపక నిత్య జీవం కలుగు చేయటానికి యేసు ప్రభువారు ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా. కాబట్టి ఈ రక్షణకు కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణమే మన రక్షణకు కారణం. అందుకని లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి పంపాడు, కానీ తీర్పు తీర్చడానికి దేవుడు ఈ లోకానికి పంపించలేదు. తర్వాత మీరు చూసినప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం కనుక మీరు చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి ఆయన రక్తం వలన
ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. కాగా మీరు అక్కడ చూసినప్పుడు ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. యేసు ప్రభువారు ఎత్తబడటం వల్ల ఏం కలిగింది? నశింపక నిత్య జీవాన్ని పొందటానికి అవకాశం కలిగింది. యేసు ప్రభువారు రక్తం కార్చడం వల్ల మనకేం కలిగిందంటే నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షించబడుదుము. అంటే దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షించబడతాం. నీతిమంతులుగా మనం ఏం చేయబడతామంటే తీర్చబడతాం. ఎంత గొప్ప రక్షణ మీరు ఆలోచించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37 నుంచి గనక మనం కొన్ని వచనాలు చూస్తే, ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. యేసు ప్రభువారు త్వరగా రాబోతా ఉన్నాడు. ఆ రాకడ ఇప్పుడు మనకి ఎవరికీ తెలియదు. కనుక రాకడకు సంబంధించిన సూచనలన్నీ సమీపముగా ఉన్నట్లుగా మనం వాక్యమెరిగిన మనం గమనించవచ్చు. అయితే ఆలస్యము చేయక వచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. ఆయన ఎదుట నీతిమంతుడు ఎలా అవుతాడు? మనం చదువుకున్న రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన రక్తం వలన, ఆయన రక్తంలో కడగబడటాన్ని బట్టి, ఆయన రక్తంలో నిబంధన చేయబడటాన్ని బట్టి, ఆ నిబంధనకు పాత్రులు ఇవ్వటాన్ని బట్టి నీతిమంతులు అవుతారు. విశ్వాస మూలంగా జీవిస్తారు. యేసు ప్రభునందు విశ్వాస మూలంగా జీవిస్తారు. అంతేకాదు అతడు వెనుదీసినడలా అతని యందు నా ఆత్మకు సంతోషం లేదు. వెనుదిరిగే వాళ్ళల్లో దేవుడు చాలా బాధపడతాడు. దేవుడు చాలా విచారపడతాడు. సౌలు వెనుదిరిగాడు. సౌలును బట్టి దేవుడు ఎంత విచారపడతాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకవేళ లోక సంబంధమైన ఆకర్షణ ద్వారా మళ్ళా నువ్వు దేవుని విడిచిపెట్టి లోకం వైపు, పాపం వైపు పరిగెడతా ఉన్నావేమో, దేమాలాగా. తర్వాత వీళ్ళందరూ ఇస్కరియోతు యోధాలాగా వెళ్ళిపోతున్నావేమో. దేవునికి దుఃఖాన్ని కలుగు చేయొద్దు. దేవుని తట్టు తిరిగినప్పుడు ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. అదే దేవునికి వ్యతిరేకమైన జీవితంలోకి వెళ్ళిపోతే ఎంత బాధాకరం. ఆయన నిలవబడి ఉన్నాడు. అనేక మార్లు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. ఆత్మను మీరు దుఃఖపరచకండి. అరణ్య మార్గంలో అనేక సార్లు దేవుని దుఃఖపరిచారు, బాధ కలిగించారు. కారణం ఏంటంటే వెనుదిరిగే స్వభావం, వెనుదిరిగేటువంటి మనస్తత్వం. కనుక మీరు ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభువు వచ్చే సమయంలో ఆయన ఎదుట నీతిమంతుడైన వాడు నిలబడతాడు. విశ్వాసం వల్ల జీవిస్తాడు. వెనుదిరిగితే నశిస్తారు. ఆయనకు సంతోషం లేకుండా చేస్తారు. అయితే మనము నశించుటకు వెనుదీ వారము కాము, కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస యోధులు జలప్రళయానికి ముందు, జలప్రళయానికి తర్వాత మీరు చూసినప్పుడు అబ్రహాము నుండి మోషే వరకు, మోషే నుండి తర్వాత మనకు వచ్చినటువంటి దావీదు వరకు. కాబట్టి వీళ్ళందరూ కూడా విశ్వాస యోధులు మనకు కనబడతా ఉన్నారు. వారిని మీరు అభ్యసించండి, వారిని మీరు అనుసరించండి అని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంత గొప్ప రక్షణ, అమూల్యమైనటువంటి రక్షణ, యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా కలిగినటువంటి అమూల్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినటువంటి స్వాస్థ్యం మనకు కలుగునట్లుగా అమూల్యమైనటువంటి రక్షణ. దీన్ని ఏ వ్యక్తి ఎవరు కూడా కొనలేరు. అమూల్యం అంటే వెల చెల్లించలేనిది. క్రీస్తు ప్రభువారు మన పట్ల చూపించిన ప్రేమ, సిలువలో కార్చినటువంటి రక్తం. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం చదువుకున్న ఈ భాగాల్లో ఈ రక్షణకు కారణం దేవుని కృప. చచ్చిన మన జీవితాల్లో జీవం క్రీస్తు ద్వారా కలుగు చేసి, ఆయన కృప ద్వారా, మహాప్రేమ ద్వారా, కృపా మహదైశ్వర్యము ద్వారాగా దేవుడు మనల్ని జీవింపచేస్తున్నాడు. అంతేకాదు యోహాను 3:15 ఈ కృపకు లేకపోతే ఈ రక్షణకు కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు సిలువ మ్రాను మీద ఎత్తబడి మన కొరకు చనిపోయాడు. ఈ రక్షణకు కారణం ఏంటంటే ఆ సిలువలో మన కొరకు తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తమును కార్చటాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాము. మనము విశ్వాసం వలన మనం ఏం చేయబడతా ఉన్నామంటే జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళంగా మనం ఉన్నాం. అదే రాసిన
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ ఈ రక్షణకు కారణం. ఆయన రాకడలో మనం ఆయన్ని పోలి ఉంటాం. 2 కొరింథీ 3 అధ్యాయం 18 వచనంలో క్రీస్తు ప్రభువులో మనం ఆయన నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతాం. ఆయన పోలికలోకి మనం మార్చబడతాం. అంతేకాదు అక్కడ అంటున్నాడు కదా, క్రీస్తు రాకడలో మనం పరిపూర్ణమైన, శాశ్వతమైన, నిత్యమైన రక్షణని మనం స్వతంత్రించుకోగలుగుతాం. కాబట్టి ఆయన రక్షణ వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. ఆయన రక్షణ వలన మనము జీవిస్తూ ఉన్నాము. ఆయన రక్షణ వలన మన ఆత్మను మనం రక్షించుకోగలుగుతున్నాం, ఆయన ఇచ్చే రక్షణ వల్ల. కనుక మరి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజు వరకు రక్షణ లేకుండా ఉన్నారేమో, పాపంలో ఉన్నారేమో, ప్రియమైనటువంటి వాళ్ళారా, పాపాన్ని విడిచిపెట్టండి, ప్రభువును విశ్వసించండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, ఒప్పుకోండి. యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో విశ్వాసం కలిగి నడవటానికి మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపు చేయమని, కృప తోడుగా ఉండనివ్వమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాం. మరి ఇతరులకు కూడా మీరు తెలియచేయాలని మీకు మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు.